వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. శ్రీరంగం అయితే వెళ్ళాం కదండి. శ్రీరంగంలోని ఇంకో చూడండి, ఎంట్రన్స్ అయితే గోపురం నుండి గోపురం అండి. చుట్టుపక్కలంతా ఇల్లు అంతా బ్రాహ్మణ్సే ఉన్నారు. కానీ చాలా బాగుందండి. ఇంతవరకు నేనైతే ఇలా ఎప్పుడు చూడలేదన్నమాట. ఇన్ని గోపురాల నుండి ఇల్లులు దాటుకొని అక్కడ మన రంగనాథ స్వామి వారికి దర్శించుకోవడం అనేది చాలా అదృష్టం కదండి. చూడండి ఎన్ని గోపురాలు, ఎంత దూరం నుండో ఎంతో చక్కగా ఉందన్నమాట. ఆ రంగనాథ స్వామి గుడి అయితే మరి మామూలుగా అయితే లేదు. చాలాను భూలోక వైకుంఠాన్ని తలపించింది అనమాట. ఇగోనండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇలాగే 4 వైపులో 4 దిక్కులను గోపురాలు ఉంటాయన్నమాట. గుడి లోపల అనమాట. చూసారు కదండి, చాలా పెద్ద గుడి అనమాట. దాంతోపాటు స్తంభాలు కానీ ప్రతిదీ మాకు క్యామ్ అలవలేదు అనుకొని అన్నారు. అయినా కొంచెమైనా సరే మీకు చూపించాలి అని కొంచెం మీ ముందుకైతే నేను తీసుకొచ్చానండి. గుడి అయితే మామూలుగా అయితే లేదు. అక్కడ మనకి అన్నదానం కూడా ఉందండి. ఫుడ్ చాలా బాగుందండి. చాలా బాగుంటుంది. స్వామివారికి సాయంత్రం 6:30కి అయితే పల్లకి సేవ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. పల్లకి సేవ అవగానే అక్కడ బ్రాహ్మణ్స్ వాళ్ళు, వేద పండితులు వాళ్ళందరూనండి ఆశీర్వచనాలు ఇస్తున్నారు. చాలా బాగా అనిపించింది. గుడి అయితే ఇలా ఉందండి లైను. అయితే మేము వెళ్ళినప్పటికీ కొంతవరకున అంటే జనాలు లేరు, పర్వాలేదు. మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. స్వామివారికి చూడడానికి అయితే 2 కళ్ళు అయితే చాలలేదు. అంత పెద్ద విగ్రహం అనమాట. అంత పెద్ద దేవుడు చూడడం. నెక్స్ట్ ఏంటంటే లక్ష్మీ అమ్మవారు కూడాను చాలా పెద్ద ప్రతిమ అండి. చాలా పెద్దది. మనకు సాధ్యమైనంత వరకు మనం శ్రీరంగపట్నం వెళ్ళాలండి. శ్రీరంగం అనే ఊర్లోని చక్కగాను రంగనాథ స్వామికి దర్శనం చేసుకుంటే ఇంకా మరి మామూలుగా అయితే లేదు. ఎంతో చక్కగా అయితే ఉంది. అలాగే మనం లక్ష్మీ అమ్మ విగ్రహాలు చాలా దిక్కలా మనం చిన్న చూస్తాం. కానీ ఈ శ్రీరంగంలో మాత్రం చాలా పెద్ద విగ్రహం అనమాట. అమ్మవారిది అయితే చాలా బాగుంటుంది. గుడి చూడడానికి కూడాను ఇంకా ప్రతి దానికి మనకి ఏంటంటే కొత్తదనం చూపిస్తుంది అనమాట. అంత పెద్ద గుడి అండి. అందరూ అంటారు మనం వెళ్ళి ఇక్కడ చిన్న లేదు. ఈ గుడి అయితే ఇంచుమించు ఎన్నో ఎకరాల్లో కట్టిందేనండి. అంత బాగుంది. చుట్టూ బ్రాహ్మణ్స్ ఇల్లులేనండి. అందరికీ ప్రసాదాల్లో కానీ అన్నిటికీ బ్రాహ్మణ్స్ వారు ఇచ్చిన దాంట్లో కానండి. మీ వరకు అయితే స్వామివారు అయితే ఇలా ఉంటారండి. అలాగే ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందుకైతే